థర్డ్ రౌండ్ లో ఎంటర్టైన్ చేయడానికి పప్పు గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. ఆ పప్పు పెర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కనపడ వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా? కాలానికి వయసెంత అని ఏం స్కిట్ చేయబోతున్నారు? టార్చర్ పెట్టి హస్బెండ్. ఎవరా హస్బెండ్? ఓ వెరీ గుడ్. ఎవరా వైఫ్? అతను ఈవిడ. మీరు వైఫ్? రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పి టార్చర్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్, అలాగే ఉండాలి. రామానుజ అనుకుంటే ఏ శ్రీరామచంద్రమూర్తిలో అనుకున్నాను, కానీ రావణాసుడు లాంటి వాడు దొరికాడు. రోజు నన్ను టార్చర్ చేసి కొడుతున్నాడు. కనీసం అది ఇప్పటికైనా కిక్ షో వస్తుంది కదా, చూసి కాసేపు టీవీ చూస్తూ ఉన్నాం, టైం పాస్ అవునా అవుతుంది. ఏంటి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నావు? లేదండి, టీవీ షో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా? కిక్ షో వస్తే చూస్తున్నాను. అవునా? అవునండి. ఏంటమ్మా ఇది, ఇల్లు మంచిగా పెట్టుకునే అలవాటు లేదా? క్లీన్ ఇక్కడ చేసేసాను. సామాన్లు అక్కడే పడి ఉన్నాయి. మరి క్లీన్ చేసేసానండి. సరే వెళ్ళి కాఫీ తీసుకొని రాపో. తీసుకొస్తాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇద్దరు ఉన్నప్పుడు అయినా ఒక్కళ్ళు ఉన్నప్పుడు అయినా ఫ్యాన్ తక్కువ పెట్టుకోవాలి అని. ఒక్కదానికి ఆరామ్సే 5 నెంబర్ లో ఫ్యాన్ పెట్టి హ్యాపీగా కూర్చున్నావు. తగ్గించి కాఫీ తీసుకొని రాపో. వెళ్ళు. 4, 3, 1 కాఫీ తీసుకొస్తాను. వెళ్ళు తీసుకురాపో. ఇంకేంటి ఎద్వ మొహాన్ని చూపిస్తున్నావు? ఎంతసేపు చూడాలి? ఇది అసలు కాఫీయేనా? ఏండి మనిషి అనేవాడు ఎవరైనా తాగుతారా? ఇది అందుకే కానీ మీకు ఇచ్చాను. గుంజిల్ది ఎన్ని గుంజిల్ది 3 కూర్చొని. నీకు అదే పనిష్మెంట్. బాగా పెంచావు ముందు పొట్ట. నాకు పెడుతున్నా, నువ్వైతే తింటున్నావు మంచిగా. మీకు పెట్టిన తర్వాత నేను తింటున్నా. ఎక్కడ తింటున్నావు? అట్లయితే నువ్వు ఇట్లున్నా నేను ఎందుకు ఇట్లుంటా చెప్పు. వెళ్ళు ఇంకో కాఫీ తీసుకొని రాపో. వెళ్ళి ఒక్క పని సరిగ్గా చేసి చావారు. అన్ని నేనే చెప్పుకోవాలి. జ్యూస్ లో ఉన్నావేంటమ్మా? కాలేజ్ నుంచి. అవునా? కాలేజ్ టైం ఎప్పుడు? 4 అండి. 4 మరి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8 అండి. సరే నువ్వు బస్ లో తిరిగి స్పెషల్ క్లాసెస్ అయినా నువ్వు 6 లోపల రావచ్చు. అయినా ఇంత లేట్ ఎందుకు అయింది? కాఫీ అండి. నువ్వు ఆగని చెప్పానా? మళ్ళీ చల్లగా నువ్వు ఆగు, తట్టుకో. ఎందుకు అట్లా? ఆ నోట్ల నుంచి స్మెల్ ఏంటి? మూసి నది నుంచి వచ్చేసిన స్మెల్ వస్తుంది. ఎన్ని వారాలు అవుతుంది బ్రష్ చేసుకోక? డైలీ చేస్తా కదండి. వెళ్ళు, పనిష్మెంట్ నీకు. పోయి గుంజిల్తి. ఏంటి ఆ కాఫీ? ఏమైందండి? నీ మొహాలాగే ఉంది. నా మొహం పక్కన వాళ్ళు బాగున్నారు. నాకు అంటగట్టే అప్పుడు మీ వాళ్ళు చెప్పారు ఏమని, మిమ్మల్ని మీ మాట వింటూ మిమ్మల్ని అంటి పెట్టుకునే ఉంటుందని. ఆ మాట నిజమైంది. ఏంటి తెలుసా? జిడ్డులాగా దాన్ని అంటి పెట్టుకునే ఉంటుంది. రోజు స్నానం చేస్తున్నా. బాగా పంచలేయడం నేర్చుకున్నావే. అట్లే ఉంటది మరి పంచలేస్తే. వెళ్ళు ఓ, టిఫిన్ రెడీ చేసుకుని రాపో. వెళ్ళు. ఇంతసేపు అవుతుంది నేను వచ్చి టిఫిన్ చేయాలన్న మినిమం కామన్ సెన్స్ లేదు. చదువుకోకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్తున్నా అండి. నిలబడ్డావేంటి బుద్ధ స్టాచ్యూ లాగా? అతి వినయం దురిత లక్షణం తెలుసా మీకు? భోజనం తెచ్చా అండి. ఇదైనా కనీసం మంచి చేసి చచ్చావా? అట్లనే ఉందా నీ మొహాల్ లాగా? నీ మొహాన్ని చూడలేకపోతున్నా, నీ తిండి తినలేకపోతున్నా. నాకే ఎందుకే ఇన్ని కష్టాలు? సరే ఇచ్చి సాగు ఏదో ఒకటి. పప్పు అండ్ చికెన్ ఫ్రై. ఇందులో ఒక ఉప్పు లేదు, ఒక పప్పు లేదు. ఇచ్చినట్టే ఉన్నది. ఇది తిండి ఎవరైనా తింటారా? మనిషి అనేవాడు ఎవరైనా? నిన్ను భరించడం నా వల్ల కావట్లేదే తల్లి. రూల్స్ రెగ్యులేషన్స్ అని నేను మొత్తుకుంటూనే ఉంటాను. మీకు ఇష్టమైన పని మీరు చేస్తూనే ఉంటారు. ఎల్లు బింజిల్ది. 50 బింజిల్ది. చదువుతున్నావా? వాట్సాప్ లో చాట్ చేస్తున్నావా? బుక్ ఉంది కదా చేతిలో. అవునా? ఏంటి వినయం అంటారా దీన్ని? భయం అండి. భయంతో కూడిన వినయమా? చాలా భయం అండి మీరంటే. ఆహా చాలా. సరే నువ్వేంటి బింజీలు తీసినావా లేకపోతే యాక్ట్ చేసినావా తీసినట్టు? ఇలా ఇలా ఏంటి వంగట్లే? ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం కదా, ఫ్యాన్ స్విచ్ పెంచాలని తెలీదా? ఎల్లు ఫ్యాన్ స్విచ్ పెంచిపో. ఎల్లు.
బతికించావు ఆ టైంకి వచ్చి, లేకుంటే చచ్చిపోయేవాడిని. అదేంటండి షాక్ కొడుతుంటే అవును కాపాడు. మరి నేను రూల్స్ రెగ్యులేషన్స్ అని మొత్తుకుంటూ ఉన్నాను. శుభ్రత పాటించండి అంటే నువ్వు స్నానం చేసావా? నువ్వు స్నానం చేయింది నేను ఎట్లా ముట్టుకోను? లేదు, లేదు. వస్తే చావు, నీ చావు నువ్వు చావు మీరు అంతే. స్నానం చేసిన తర్వాత మిగిలిన సబ్బుతో చేస్తే ఇలా ఉందండి. అవునా? అవునండి. మీ టార్చర్ భరించలేకపోతున్నాను రా బాబు. ఇంకా నేను హ్యాపీగా కిక్ షో అయినా చూసి ఎంజాయ్ చేస్తాను కొంచెం సేపు. తినడానికి ఏమన్నా కావాలా? వెళ్ళిపో. ఇంకా ఇందాక తెచ్చావుగా నీ ముఖం లాంటి లంచ్ ఏదైనా తీసుకొని రాపో వెళ్ళి. ఏంటి, ఏం తీసుకురమ్మంటారు? బొద్దింకలు మంచూరియా. వస్తే అన్నం తీసుకురమ్మని ఎంతసేపు అవుతుంది చెప్పి? ఇదిగోండి ఇదిగోండి. అంటే కొంచెం పురుగులు ఉన్నాయి, ఏరే సరిగ్గా లేట్ అయింది. అంటే ఇప్పుడు నాకు పురుగులు అన్నం పెట్టావా? అందుకే ఏరిచ్చా అండి. వెళ్ళు, ఫ్యాన్ తగ్గించిరాపో వెళ్ళు. మమ్మీ నువ్వు వచ్చి పక్కన కూర్చో, నువ్వు కూడా తిని వచ్చి. ఏంటి ఆ గుసగుసలు? ఏం లేదండి, అంటే మీరు ఎలా తింటున్నారా అని అడిగేసి. అవునా? ఇంకేమైనా వేసుకుంటారా ప్లాన్స్ నాకు తెలియకుండా? ఇంకా ఏం లేదండి. రక్షించండి ప్లీజ్, ప్లీజ్ రక్షించండి. ఇంకోసారి మిమ్మల్ని ఎప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అని బాధ పెట్టనే. ప్లీజ్ రక్షించండి, ప్లీజ్. ఇంకా మిమ్మల్ని ఎప్పుడు జీవితంలో రూల్స్ రెగ్యులేషన్స్ అని ఎప్పుడు మేము ఇష్టం ఉన్నట్టు ఉండండి ప్లీజ్. బంద్ చేసి గంట సేపు అవుతుంది. అదే టెన్షన్ లో ఉన్నాను. ఈ మూమెంట్ లో కూడా సెట్ అయ్యి అవసరం అంటావా? సరే ఏం చేస్తాం, ఎప్పటికైనా ఎన్ని రోజులకైనా ఎన్ని యుగాలు మారినా భర్త చేతిలో భార్యకి, భార్య చేతిలో భర్తకి హింసలు తప్పవు అంతే. ఇలా టార్చర్ పెట్టే అంకుల్ ప్రతి ఒక్కరికి కరెంట్ షాక్ ఇవ్వాల్సిందే, అప్పుడు కానీ సెట్ గారు అంకుల్ అందరూ. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఆంటీస్ ని సెట్ చేయాలంటే మరి అట్లానే ఉండాలి, అంకుల్స్ కూడా. బేసిక్ గా ఆంటీస్ మంచోళ్ళే అమ్మా, అంకుల్లే కొంచెం తేడాగా ఉంటున్నారు. యా, సో పప్పు గ్యాంగ్ పరిస్థితి అది. మరి చార్ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. Oh, hello, 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 Laila. మాయమైంది నా మనసు నీ వల్ల, ఏమైందో ఎక్కడున్నాదో కళ్ళ ముందే దాగి ఉందో పగటి పూట తారలా. హలో 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 చాలా చేసినావు చాలు లేరా గోపాల, నాలోనే దాచిపెట్టేసి ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమాకరా. అయితే నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడా తెలిసినట్టే, అయినా ముందు అడుగు వేయకుండా ఆపుతావు. సూపర్. ఇంతకేం స్కిట్ చేయబోతున్నారు? సీరియల్ డైరెక్టర్ కష్టాలు, హీరోయిన్ ఓవర్ యాక్షన్. సీరియల్ డైరెక్టర్ కష్టాలు, హీరోయిన్ ఓవర్ యాక్షన్. ఎవరు డైరెక్టరు? నేను. హీరోయిన్ ఎవరు? నాకు అర్థమైంది. ఆల్ ది బెస్ట్. హలో అండి, హాయ్ అండి. నేను మీ సీరియల్ డైరెక్టర్. నాకు షార్ట్ కట్స్ అంటే చాలా ఇష్టం, కానీ సీరియల్ ఇండస్ట్రీలో నా లైఫ్ లో చాలా లాంగ్ గా ఉంటుందని అనుకుంటున్నాను. అయ్యో మా దేవుడు ఎక్కడా? అయ్యో దేవుడు అంటే ఎవరు కాదు, మా ప్రొడ్యూసర్ గారు. అయ్యో ఏమో ఏంటమ్మా ఏమో చెప్తున్నా. ఏం లేదండి, మీరు దేవుడు అని చెప్తున్నాను. అయ్యో నేను దేవుడిని ఏంటమ్మా, అంతా మీ అభిమానం. నేను పెట్టుబడి పెడతాను, మీరు నాకు 100% అష్యూరెన్స్ ఇవ్వాలి. మీరు కానీ సీరియల్ బాగా తీయలేదనుకో నా బతుకు రోడే. అర్థమవుతుందా? మీరు మా పైన నమ్మకం ఉంచుకోండి, మేము నేను మీ తీస్తాం. మీద కాకపోతే ఇంకొకరి మీద ఉంచుతానమ్మా. నా డబ్బంతా మీ మీరు మీద చూడండి, ఉంది. మేము సక్సెస్ చేస్తాం. ఏం చేస్తారేమో మరి మీకే తెలియాలి. హీరోయిన్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఏంటి ఇంకా హీరోయిన్ రాలేదు? ఏదో ఒకటి చేసి అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ కొట్టేయాలి. పడతా పడతా హీరోయిన్ ఆ, yes. సోది నేను ఉండనే ఉండను. నాకు పని ఉంది, నేను వెళ్ళిపోతాను. ఓకే అండి, నేను చూసుకుంటాను. ఏంటమ్మా సార్ పెద్ద ప్రొడ్యూసర్ అప్పుడే యాటిట్యూడ్ చూపిస్తున్నావు? అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీ ఉన్నాయా? లేదండి, ఇక్కడ హీరోయిన్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. సార్ నేను నల్గొండ డిస్ట్రిక్ట్ లో చాలా బాగా చేస్తాను, నాటికలు డ్రామాలు చాలా బాగా చేస్తాను. కాలు ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఒక్క ఛాన్స్. ఓకే అండి మీరు మాటల్లో కాదు చేతల్లో చేయించండి. చూపిస్తాను సార్, యాక్టింగ్ ఈరోజు తీసేస్తాను. అబ్బా మీకు సావిత్రి గుర్తుకొస్తుంది. నమ్మమంటారా మీరు యాక్ట్ చేస్తారని? తప్పకుండా సార్. ఓకే, మీకు ఒక బిట్ చెప్తాను, ఇందులో కరెక్ట్ గా చేస్తే మిమ్మల్ని హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక రాజు ఉంటాడు, ఓకే సార్. అతని బాయ్ ఫ్రెండ్ చనిపోతే ఎలా ఉంటుందో, మీరు ఎలా ఏడుస్తారో ఒకసారి చూపించాలి మాకు. ఓకే సార్. ఓకే, ఏంటమ్మా యాక్షన్ అనండి సార్. యాటిట్యూడ్ బాగానే చూపిస్తున్నావే, ప్లీజ్ సార్. ఓకే అమ్మా, యాక్షన్. రాజు చచ్చిపోయిన వారా రాజు, నన్ను ఇంటర్ గార్డెన్ ఎవరు తీసుకెళ్తాడురా రాజు. ఏంటమ్మా సార్ మీరేగా బాధపడమన్నారు. ఏడ్చమంటే సిగ్గుపడుతున్నావేంటి? అంటే బాధ అలాగే ఉంటుంది కదా సార్.
సార్ భయం అవుతుంది సార్. వద్దమ్మా నేను ఇంకా చేయను. సార్ సార్ వేస్తారు సార్, చూడండి సార్. రాజు చచ్చేవారు రాజు, ఎక్కడికి వెళ్ళు? ఓకే అమ్మా ఓకే అమ్మా. నీలో నాకు కొన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయి. Thank you, sir. ఓకే నేను ఒక ఛాన్స్ ఇస్తాను నీకు. సార్ ఒక చిన్న కుక్క పిల్ల ఉంటది. ఆ చిన్న కుక్క పిల్ల పరిగెత్తుకుంటూ మీ వెనకాల వస్తది. Yes, sir. అది పరిగెత్తుకుంటూ వెనకాల వస్తుంటే మీరు ఏం చేస్తారో చూపించాలి. ఉరుకుతాం కదా సార్. ఉరకడం కాదండి, మీరు చెప్పించేయండి. సరే సార్. యాటిట్యూడ్ చూపించొద్దండి. సరే సార్. ఓకే 3, 2, 1 యాక్షన్. ఓ మై గాడ్, స్కూప్ పప్పి. ఓం చోచమా బాయ్ ఏముంది దీని మీద అబ్బో. ఓం చిన్నవా చో 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 పప్పి. ఏంటమ్మా వద్దమ్మా నేను చేయను ఇంకా. సార్ 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 అమ్మో కుక్క. ఓకే అమ్మా ఓకే. నీలో నాకు ఏదో కొన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయి. నేను ఆడిషన్స్ లో సెలెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు ఎప్పుడు సార్ మా ఊరు? హలో హలో. ప్రొడ్యూసర్ గారు, చెప్పండి. హీరోయిన్ సెలెక్ట్ అయిందండి, మీరు వస్తే షూట్ చేద్దాం. ఓకే ఓకే వస్తున్నానండి. ఎక్కడండి హీరోయిన్ అన్నారు, కనిపించట్లేదు. వస్తుందండి, చాలా కష్టపడి సెలెక్ట్ చేసాం మేము. కష్టపడ్డారా? అంత బాగుంటుందా? చాలా బాగుంటుంది. అబ్బో. తనుష్క ఎక్కడ వస్తుంది. ఎవరిని? ఇతను మన ప్రొడ్యూసర్ గారు. సార్ నో సార్. అమ్మా, వద్దమ్మా. ఏ, వద్దమ్మా, వద్దమ్మా, వద్దమ్మా. హీరోయిన్ ఓకే వద్దమ్మా. ప్రొడ్యూసర్ గారు దేవుళ్ళు సార్ మీరు. వద్దమ్మా. షూట్ స్టార్ట్ చేద్దాం, మీరు కూర్చోండి వెళ్ళి. ఓకే ఓకే. హీరోయిన్ సార్ ఓకే ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు మీరు సీరియస్ గా యాక్ట్ చేయాలి. అంటే ఈ షూటింగ్ ఎక్కడ సార్? బ్యాంకాక్, చెన్నై? లేదండి ఇక్కడే. యాటిట్యూడ్ చూపించొద్దు. అంటే హీరోలు ఓవర్ యాక్టింగ్ చేస్తేనే బాగుంటుంది అన్నారు. ఓవర్ యాక్టింగ్ చేయొద్దు, చెప్పించేయాలి. సరే సార్. 3, 2, 1 యాక్షన్. ఏం చేయాలి చెప్పలేదు. చెప్తున్నాను కదండి, చేయాలి, మీరు చెప్తేనే కదా చేసేది. సరే చెప్పండి. రోల్ 3, 2, 1 యాక్షన్. సీరియస్, కళ్ళు పెద్దగా, నన్ను చూడండి, కెమెరా చూడండి. చంపేరా? చంపారా? అయ్యో నన్ను కాదండి, కెమెరా చూడండి. మీరేగా చెప్పించేయమన్నారు కదా సార్. ఇక నేను చేయను, ఇక నేను సార్ చేయను. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 కాదు ఇంకా లాస్ట్ ఫైనల్ బిట్. బ్రేక్ సార్. 2 minutes సార్. ఇప్పుడే వచ్చావు కదమ్మా. చెప్పు సార్. పోయింది సార్. ఓకే అమ్మా ఓకే. బ్రేక్. థ్యాంక్ యూ సార్. బాబా ప్రొడ్యూసర్ వటాయించు పెట్టినట్ వేసి. థ్యాంక్ యూ సార్. ఏంటో పాపం ఈ అమ్మాయికి ఏంటి వస్తున్నా ప్రొడ్యూసర్ అడుగుతుంది. తనుష్క సార్ చెప్పండి సార్. ఈసారి కుక్క పిల్ల, ఒక పెద్ద కుక్క పిల్ల ఉంటది. మన ఆడిషన్స్ వచ్చేసాము, చిన్నగా ఉంది. ఆ కుక్క పిల్ల ఇంకా ఉందా? ఈసారి పెద్ద కుక్క పిల్ల. ఏది? పెద్ద కుక్క పిల్ల, నీలాంటి పెద్ద కుక్క పిల్ల. సార్ అబ్బా పప్పీలు. ఇప్పుడు ఒక పెద్ద కుక్క పిల్ల ఉంటది. ఓకే సార్. కుక్క పిల్ల పరిగెడుతుంటుంది, ఉంటా సార్. నువ్వు కూడా పరిగెత్తాలి. ఓకే సార్. సేమ్ ఎలా అంటే భయపడితే ఎలా వెళ్తారో అలా వెళ్ళాలి. ఓకే సార్. ఓకే సార్. రెడీ రోల్ 3, 2, 1 యాక్షన్. మా కుక్క. మీరు చాలా ఐడియా చూపిస్తున్నారు. నేను హీరోయిన్స్ ఓవర్ యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అన్నారు మా ఊర్లో. డైరెక్టర్ చెప్పింది మీరు వినాలి. తప్పకుండా సైజు దేవుళ్ళ. వద్దు చాలు చాలు. సార్ బ్రేక్. ఓకే బ్రేక్. హలో హలో. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ? ఇక్కడే. షూట్ కి రారా ఈరోజు? షూట్ క్యాన్సిల్ అమ్మా. ఎందుకండి, ఏమైంది? నేను పెళ్లి చేసుకున్నానమ్మా. అయ్యో ఎవరితో? మన కొత్త హీరోయిన్ తో. అయ్యో డైరెక్టర్ గా చేస్తా అంటే ఏదో పోనీలేని హీరోయిన్ గా చేశారు. ఇప్పుడు ఇద్దరు కలిసి నన్ను కొంప ముంచేశారు. అయిపోలేదు ఇంకా, కొంప ముంచేశారు ఇద్దరు. సార్ మీరైనా మా నెక్స్ట్ సీరియల్ లో ప్రొడ్యూసర్ గా చేస్తారా? అబ్బా మీలాంటి డైరెక్టర్లు ఉంటే నేను ఎందుకు చేస్తా అమ్మా? నేను చెయ్య. ఎందుకు చేయరు? చేస్తాను. నన్ను హీరోగా పెడితే నేనే ప్రొడ్యూస్ చేసుకుంటా. ఓకే సరే. మీరే డైరెక్షన్? నా డైరెక్షన్ లో రెడీ చేయండి, నేను రెడీగా ఉంటా. డబ్బులు లెక్క వస్తా. ఓకే. టార్చర్ పెట్టే హస్బెండ్. మీకు ఈ గుంజిళ్ళు పిచ్చే ఏంటో నాకు తెలియట్లేదు, అందరి చేత గుంజిలు తీయించారు. అంటే తను కొంచెం ఉన్నాడు కదా, తగ్గించేద్దామని. మీకు 2 డైరెక్షన్లోనూ అలాగే ఉన్నారు. కొడుకు అలాగే ఉన్నాడు, భార్య అలాగే ఉంది.